వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు విషయాలు మాట్లాడారు. ఏంటంటే, ఒకటి, ఈ పిఆర్ అతి ఎక్కువ అవుతుంది, సైకిల్ మీద తిరుగుతున్నారు, మోడీ గారు చెప్పారంటూ దాని మీద ఫోటోషూట్లు చేశారు, ఇది అని చెప్పి. సరే, దానికి కౌంటర్గా ఎవరు చేస్తున్నారు, ఎవరు తిరిగారు ఏంటనేది అన్ని వైసీపీ నేతలకు సంబంధించిన వీడియోలు వేస్తూ వచ్చారు. సరే, అది ప్రస్తుతం పక్కన పెట్టేస్తే ఒక ట్వీట్ వేశారు. వేసినటువంటి ట్వీట్ ఏంటంటే, మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు, కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది @పవన్ కళ్యాణ్ అంటే ట్యాగ్ చేసి పొద్దున 9:41 ఆయనకి కెలికి వదిలేరు. ఏమనాలి? పైగా దీనికి అడిషనల్గా మాట్లాడుతూ తమిళనాడు విజయ రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా పోటీ చేసిన దాని మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడారు. సో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ కానీ ఇది కానీ, విజయ్తో నాకేం పోలిక లేదు, గతంలో ఒంటరిగా 2 చోట్ల పోటీ చేస్తే ప్రజలు ఓడించారు, మరి అప్పుడేమైందనేది చూసాం, అందుకే పొత్తులతో వెళ్లాల్సి వచ్చింది అనేది నిన్న ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే తగుదనమ్మా అని చెప్పి ఇంక ముందుకు వచ్చి ఎందుకు అవసరం లేని దానికి అంబటి రాంబాబు మాట్లాడి, పవన్ పార్టీ పెట్టింది సీఎం అవడానికి కాదు, ఇంకొకళ్ళని సీఎం చేయడానికే పెట్టారు, అది తమకి ఎప్పటి నుంచో తెలుసు అంటూ ఎద్దేవా చేస్తూ, పైగా ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇది ఆయన ఇచ్చినటువంటి కౌంటర్. అంబటి రాంబాబు గారు, ఐ లవ్ యూ సార్. ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది, గత చిత్రాల్లో మీ నటన, మిమ్మల్ని అందులో చూసినప్పుడు ఒక గొప్ప నటుడిని ఇండస్ట్రీ మిస్ అయిపోయింది అనేటువంటి భావనలో ఉంటాను నేను. పవన్ కళ్యాణ్ ఎందుకండి కెలకడం? అసలే ఆయన తిక్కోడు, ఆ తిక్కకంటూ ఓ లెక్క ఉంది అంటాడు. అది కూడా నిన్ననే సభలో చెప్పాడు. 11 వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటే పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని. ఎందుకు సార్ ఆయన్ని కెలకడం? ఆయనే చెప్పాడుగా, నాకంటూ తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది అని. ఆ లెక్కను చాలా బలంగా చూపించాడు. అయినా సరే ఇంకా 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 ఎందుకు ఆయన అనవసరంగా వెళ్ళి టాంట్ చేసి అనవసరంగా మాట్లాడిపించుకోవడం? తర్వాత ఎందుకంటారు? 11 అయ్యిందండి, 11 అయ్యింది. 151 11 అయ్యింది. రేపు ఆ 11 ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తే. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు ట్రోల్ చేద్దాం అనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మెటీరియల్ అలా ఉంటుంది కాబట్టి. అట్లీస్ట్ మీరు వెళ్ళి ఒక సీనియర్ నేతగా, ఒక లాయర్గా చక్కటి భాషా ప్రావీణ్యం, అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనేది పక్కన పెట్టేస్తే చక్కటి భాషా ప్రావీణ్యం, గాంభీరత అన్నీ ఉన్నాయి కాబట్టి అదేదో స్క్రిప్ట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇస్తే అట్లీస్ట్ ఈ ట్రోలింగ్ తప్పుతుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు? అది ఆయన పని ఆయన చూసుకుంటాడు కదా. మీరు వైసీపీ పార్టీ లీడర్ అనుకుంటున్నారా, లేదంటే జనసేన లీడర్ అనుకుంటున్నారా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు సార్. అది బాధగా ఉంది. అది అయితే గీతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఆ పక్క పార్టీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద మాట్లాడండి. వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరో ఏది చేసుకుంటారు, అది మీకెందుకు సార్? ముందు మీ పార్టీలో ఏం జరుగుతుందని చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, అసలే ఆయనకు కొంచెం తెక్కు ఉంది, దానికంటూ సపరేట్ లెక్క ఉంది. ఆ సపరేట్ లెక్కకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలా గెలుస్తాడో చూస్తూ ఉన్నారు. మహామహులు, అతిరథ మహారథులు అందరూ దిగిపోయారు పిఠాపురానికి. దిగిపోయి చేసింది ఏముంది? బంపర్ మెజారిటీ ఇచ్చారు. కోట్టే డిప్యూటీ సీఎంకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన సీఎం అవ్వాలా, పిఎం అవ్వాలా, ఏమవ్వాలి అనేది ఆయన ఇష్టం అండి. మీరు నేను డిసైడ్ చేసేస్తే ఏమవుతుంది? మీ అభిమానిగా నాకు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది సార్. అవుతారా? మీరు అవుతారా? అవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు మీరు ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా? అవ్వలేరుగా. పోనీ టీడీపీలోకో జనసేనలోకో కాదు, ఇంకో పార్టీ ఏదో పెడతారు సార్, నేను అప్పుడు అంటాను మీరే ముఖ్యమంత్రి అవ్వాలని. అవ్వగలుగుతారా? ఆలోచన ఉండాలి. కొంచెం మాట్లాడే దగ్గర ఆలోచన ఉండాలి సార్. ఎందుకు ఆయన అనవసరం కెలుక్కోవడం? ఏమన్నా అంటే మళ్ళీ కంప్లైంట్లు. ఎందుకు వచ్చింది? నాకు మిమ్మల్ని ప్రేమించాలండి, మేము ప్రేమిస్తున్నాం మిమ్మల్ని. అంబటి రాంబాబు గారిని ఐ లవ్ యూ అని చెప్పి మరీ ప్రేమిస్తున్నాం. మీరేమో పార్టీ పెట్టింది ఒకళ్ళ కోసం, ఇంకో దానికోసం అంటూ వేరే వాళ్ళని మీరు అనవసరం కెలుక్కుంటున్నారు. ఆయన అసెంబ్లీకి ఎలా వస్తాడో చూస్తాం, అసలు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడో చూద్దామని శపథాలు చేశారు, మంగమ్మ శపథాలు. తీరా తిప్పి కొడితే ఏమైంది? అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్నారు. బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన లోపల కూర్చున్నంతసేపు మీరు లోపలికి కూడా రాలేరు. అలా చేసాడు ఆయన. ఆయన లెక్కలు ఆయనవి.
ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయనకి నచ్చినప్పుడు ఎంతమంది అభిమానులు ఆయన్ని సీఎం అని అరిచినా ఏం చేసినా జనసేన ప్రతి జన సైనికుడికి కామన్గా ఉండేటువంటి ఒకే ఒక కోరిక, ఎస్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని, డెఫినెట్గా కావాలి అని. ఆయన సంకల్పం కూడా ఉండాలి, ఆయన బలాబలాలు కూడా తెలియాలి. 2019లో చూశారు స్టేట్ ఏమైందనేది, తర్వాత తెలుసుకున్నారు. అయిన తర్వాత చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు ఏం చెయ్యాలి అని. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నిలబెట్టారు. మరి మనమేమయ్యాం? మన నమ్మిన వాళ్ళు, మన నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈగలు తోలుకుంటున్నారు. ప్రజలు ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు, ఎక్కడైనా కామన్గా ఉంటుంది. కానీ ఇక్కడ మెజారిటీ పొరపాట్లు అయితే ఏం లేవు, హ్యాపీగా పని చేసుకుంటున్నారు. అందులో సద్విమర్శ చేయండి, ఎక్కడన్నా ఇదిగో ఈ లోపాలు ఉన్నాయంటే దాన్ని క్రిటిసైజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆయన పార్టీ దేనికి పెట్టుకుంటే మీకు నాకు ఎందుకంటారు? ఆయన పార్టీ పెట్టి 10 మందిని సీఎంలు చేస్తాడండి, ఆయన ఇష్టం అది. ఆయన కింగ్ మేకర్ అక్కడ, ఆయన కింగ్ మేకర్ అక్కడ. మీరు అడగండి వెళ్ళి, పవన్ కళ్యాణ్ నన్ను చేయి సీఎం అని అడగండి, కూర్చోబెట్టి చేసేస్తాడు అవసరం అయితే. మీరు మిమ్మల్ని నమ్మితే తీసుకెళ్ళి చేసేస్తాడు, కానీ మిమ్మల్ని నమ్మాలి కదా. మీరు ప్రతిసారి ఇలా టాంట్ చేసి నేను కెలుకుతూనే ఉంటాను అంటే ఎలా నమ్ముతారు ఆయన మాత్రం? ఇప్పుడు ఆయన తెలుగుదేశంతో కలిసి ఉండకూడదు, మీకు కావాల్సింది అదే కదా. వాళ్ళెవరో కలిసారు, వీళ్ళెవరో కలిసారు ఎందుకండి? మీరు ఎలా ఉన్నారు, మీ పార్టీ ఎలా ఉందనే చూసుకోవాలి కదా. ఇది అంటున్నారు చాలామంది. మీ దాంట్లో ఇంకెవరన్నా సీఎం అవుతారా? పోనీ పవన్ కళ్యాణ్ని మాట్లాడి తీసుకొచ్చి జనసేన నుంచి వైసీపీలు జాయిన్ చేసేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవనిస్తారా? చేస్తారా? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట అంటాడు, 15 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం స్టేట్లో నడవాలి, అభివృద్ధి నిరంతరం కొనసాగాలి అంటాడు ఆయన. ఒప్పుకుంటారా? ఆయన సీఎం చేసి మీరు జైనిస్తారా? 15 ఏళ్ళు ఆయన సీఎం కొనిస్తారా మీరు వైసీపీలో? మరి ఎందుకు? మీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇంకోటి ఏది జరగదనేది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం ఎలా చేయాలి? సీఎం ఎలా చేయాలంత ఎందుకండి? ఆయన ముందు అసెంబ్లీకి వెళ్ళమనండి, అసెంబ్లీకి వెళ్ళేలా చెప్పండి. ఎందుకంటే మీరు న్యాయశాస్త్ర కోవిదులు, నల్లకొట్టేసుకుని వాదించేటువంటి గొప్ప వ్యక్తి. మీలాంటి పెద్దలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, ఏందా ఎమ్మెల్యేకి గెలిచావు, జీతం తీసుకోవట్లేదు, ఇంకోటి లేదు అని పక్కన పెడితే నీ బాధ్యత ఒక ఎమ్మెల్యే కింద నీ నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లాల్సింది. అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే అనర్హత పడుతుందని చెప్తున్నారు కదా, మరి ఎందుకని నువ్వు ఇంత లైక్ చేస్తున్నావు అని చెప్పి ఆయనకి చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎవరినో సీఎం చేయడానికి, ఇంకోటి చేయడానికి. ఆయన ఎందుకు కెలుక్కోవడం అసలు? ఈసారి 11కే మిగిల్చాడు, రేపు పొద్దున్న ఇంకేమైనా అయిందనుకోండి, ఇంక దేనికన్నా మిగిల్చాడు అనుకోండి, పరువు ఇంకా మిగతాది కూడా పోతుంది. సో అక్కడ దాకా తీసుకురావద్దని జన సైనికులు చాలా ప్రేమతో చెప్తున్నారు ఈ మాట. ఎందుకంటే నిన్నే చెప్పారు, వాళ్ళు ఎలా మాట్లాడితే మనం కూడా అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మన వే ఆఫ్ స్టైల్ వేరే ఉంటుంది, హ్యాపీగా చాలా స్మూత్గా చెప్పడమే అని. అందుకే అంబటి రాంబాబు గారు, ఐ లవ్ యూ. పవన్ కళ్యాణ్ గారిని అనవసరం కెలుక్కోకండి సార్, ప్లీజ్. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఇది జనసేన అనే కార్యకర్తలు రాస్తున్నటువంటి ఒక చిన్నపాటి లేఖ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.